పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి 56,000 మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మహాలక్ష్ములంతా కోటేశ్వరులు కావాలనేటువంటి ఆలోచనతో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని ఇస్తూ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. పేదవాళ్ళందరికీ మేము ఉచిత కరెంటు 200 యూనిట్ లోపల ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మార్చి నెల నుంచి 200 యూనిట్ ఉచిత కరెంటు ఇస్తూ వచ్చాం. 21,000 కోట్ల రూపాయలని రైతు రుణమాఫీ కింద ఈ మొదటి సంవత్సరంలో రైతుల అకౌంట్లోకి నేరుగా హార్డ్ క్యాష్ ని పంపిణీ చేశాం. ఈ బిడ్డలు మన భవిష్యత్తు, వారందరికీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఒక్కటేసారి 40% డైట్ బిల్స్ ని పెంచినటువంటి ఘనత కూడా ఇందిరమ్మ రాజ్యానిది అని చెప్పడానికి కూడా మేము సంతోషిస్తా ఉన్నాం. ఇది మాకున్నటువంటి నిబద్ధత.